నాను అసలు మీరు 3000 మంది కాదు 30,000 మంది పోలీసులను పెట్టుకోండి లేదా ఆర్మీని తీసుకొని రండి కానీ జగనన్న పర్యటనలో ప్రజల్ని జగనన్న నుంచి దూరం చేయలేరని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ వేమిరెడ్డి ప్రశాంతి గారు కొవ్వూరు ఎమ్మెల్యే గారు ఆవిడైతే మరి చెప్పనే అవసరం లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గతంలో ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారో మనం తీసుకుంటే ఆవిడ వ్యాఖ్యలు వినడం జరిగింది. చచ్చిపోయిన పార్టీని బ్రతికించడానికి జగనన్న నెల్లూరు వచ్చారంట. ఏంటి చచ్చిపోయిన పార్టీని బ్రతికించడానికి జగనన్న నెల్లూరు వచ్చారంట. అమ్మ ప్రశాంతి రెడ్డి గారు మీరు గత చరిత్ర మర్చిపోయారా? మరి అదే పార్టీలో మీ భర్త రాజ్యసభ ఎంపీ అయ్యారనే విషయం మర్చిపోయారా? అదే పార్టీలో మీరు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారనే విషయం మర్చిపోయారా? డబ్బు అధికారం ఉందన్న అహంకారంతో ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తారా? మరి అదే చచ్చిపోయిన పార్టీ కోసం వచ్చే జనాన్ని ఆపడం కోసం మీరు ఈరోజు 3000 మంది పోలీసులు పెట్టారే అంటే మీరు ఎందుకు అంతగా వణికిపోతూ ఉన్నారు ఆ పార్టీని చూసి? అలాగే తీసుకుంటే అదే పార్టీ మీరన్న చచ్చిపోయిన పార్టీ 13 నెలలకే మీ కూటమి ప్రభుత్వానికి చావు భయం చూపిస్తున్న పార్టీ అనే విషయం మర్చిపోవద్దు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే నిజంగా మాది అంత చచ్చిపోయిన పార్టీ అయితే మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? జగనన్న పర్యటన చూసి ఉలిక్కి పడుతున్నారు, మా మాజీ ఎమ్మెల్యేలను చూసి అంత ఉలిక్కి పడుతూ ఉన్నారు. 3000 మందిని తీసుకొచ్చి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. మీ అసహనం ఏ స్థాయిలో ఉందంటే జగనన్న టూర్ సక్సెస్ అయినందుకు కొవ్వూరులో మా పార్టీ ఆఫీస్ మీద మళ్ళీ దాడి చేయించారు. అసలు ఎంత ఘోరం అంటే ఇంత అహంకారం గతంలో ఎక్కడా చూడలేదు. ఏ మహిళా ప్రజాప్రతినిధి కూడా ఇంత అహంకారంగా వ్యవహరించిన సంఘటనలు మనం గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఈ దేశ చరిత్రలో కానీ ఎక్కడా చూడలేదు. ఆవిడ ఒక గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తూ ఉంటారు ఇలాంటి దాడులు చేయడానికి. ఎంత దారుణం! ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఈ విధంగా ఒక గంజాయి బ్యాచ్ తో ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయిస్తారు. ఈ రోజేమో పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయిస్తూ ఉన్నారు. అంటే ఇంత అహంకారమా? రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మీరు ఇంత అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా పార్టీలోని మహిళల్ని దూషించడానికి కిరాకార్పి అనే వ్యక్తికి డబ్బులిచ్చి ప్రోత్సహించే మీరు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఏ అర్హత ఉంది మా పార్టీ గురించి మాట్లాడడానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మీరు ఈ జన్మలో కాదు ఇంకెన్ని జన్మలు ఎత్తినా కూడా మా జగనన్నని విమర్శించే అర్హత మీకు లేదు ప్రశాంతి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఇంతవరకు చెప్పాను కదా, ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎంతో మంది మహిళా నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎవరు కూడా ఇంత ఘోరంగా ఇంత అహంకారంతో ఇంత మిడిసిపాటుతో వ్యవహరించిన పరిస్థితులు మహిళల్ని మనం చూడలేదు. అది మీలో కనిపిస్తూ ఉంది. అది మంచి పద్ధతి కాదు, తెలుసుకుంటే మంచిదని ప్రశాంతి రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాను. ఫైనల్ గా ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి అలాగే పాయక్రావుపేట ఎమ్మెల్యే గారికి అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే గారికి తెలియజేసేది ఒకటే, మీకు చేతనైంది మీరు చేసుకోండి. జగనన్న జనంలోకి వచ్చి తీరుతారు. ఎంతమందిని పంపిస్తారో పంపించుకోండి, ఏ విధంగా ఆపడానికి ప్రయత్నించుకోండి. జగనన్నని ప్రజల్ని దూరం చేయడం ఈ జన్మలో మీకు సాధ్యం కాదు అని తెలియజేసుకుంటూ ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నించొద్దు పాయక్రావుపేట ఎమ్మెల్యే అయిన అనిత గారు